మంచి మాటలు. వివేకం అన్నది మెదడులో ఉంటుంది, కాని గడ్డంలో కాదు. తీరిక లేకుండా పనిచేసే వ్యక్తే అతి సంతోషంగా ఉన్న వ్యక్తి. ఎలా చదవాలో తెలియాలే కాని ప్రతి మనిషి ఒక మహాగ్రంథమే. ఒక వస్తువు వినాశనం మరో ఉత్పత్తికి ఆలంబం. శ్రమించు, అన్వేషించు, గ్రహించు కాని లోబడకు. బాకీ లేకుండా, అప్పు ఇవ్వకుండా ఉన్నప్పుడే మీ స్నేహం కలకాలం నిలుస్తుంది. నోరు తెరవనంతవరకు మూర్ఖుడు నెగ్గుకుస్తుంటాడు. చేయడానికి తయారుగా ఉన్న హృదయానికి అసంభవమైనదంటూ ఏదీ ఉండదు. చిరునవ్వు ప్రతికూల పరిస్థితులను కూడా అవకాశాలుగా మార్చగలదు. పొరపాటు సహజమే కాని అవివేకి అందులోనే విహరిస్తాడు. ప్రశంస అనేది మనిషి ప్రగతికి శత్రువు. క్రియ ఆలోచనల కారణంగా రూపుదిద్దుకోదు. అది బాధ్యతలను స్వీకరించడానికి తయారుగా ఉన్నప్పుడే రూపుదిద్దుకుంటుంది. క్రియ ఆలోచనల కారణంగా రూపుదిద్దుకోదు. అది బాధ్యతలను స్వీకరించడానికి తయారుగా ఉన్నప్పుడే రూపుదిద్దుకుంటుంది. చెదరిపోయిన మనసు సంపూర్ణంగా దర్శించలేదు. నమ్మకం అన్నది మనకు వెలుగునివ్వడమే కాకుండా చుట్టుపక్కల కాంతిని ప్రసరింపజేసే అఖండ దీపంగా ఉండాలి. అయిన గాయాలను గుర్తుపెట్టుకోకుండా మరచిపోవడమే నిజమైన గొప్పతనం. నమ్మకయోగ్యంగా ఉండడం అన్నదే గొప్ప సామర్థ్యం అవుతుంది. గుండెలోని భావాలను చెప్పని మాట వట్టి కళేబరం. ధనవంతుడి జోకులు ఎల్లప్పుడూ తమాషాగానే ఉంటాయి. మొత్తం విషయాన్ని అపార్థం చేసుకోవడం కన్నా కొంత విషయాన్ని అర్థం చేసుకోవడం మంచిది. నిజమైన స్నేహం మంచి ఆరోగ్యం లాంటిది. పోగొట్టుకోనంతవరకు దాని విలువ తెలుసుకోలేము. నీవు ఒక పొరబాటు చేసి మరో కొత్త పొరబాటు చేసేందుకు అనుభవం సంపాదించుకుంటావు. భవిష్యత్తుపై నమ్మకం కలిగి ఉన్న వ్యక్తి భవిష్యత్తు ఎప్పుడూ ఉత్తమంగా ఉంటుంది. దేశకాల పరిస్థితులకు అతీతమైనది సంస్కృతి. గొప్ప గొప్ప కార్యాలను సాధించటానికి ఉత్సాహమే ప్రధాన కారణం. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. 20 ఏళ్ల అనుభవం నేర్పే పాఠాలను ఏడాది గ్రంథ పఠనం నేర్పుతుంది. క్షణిక కోపాన్ని అణుచుకోగల వ్యక్తి ఒక రోజుదు ఖాన్ని దూరం చేసుకోగలడు. ఇతరులను గౌరవించడం ద్వారానే గౌరవింపబడే హక్కును పొందగలము. మీ గురించి గభీరంగా ఆలోచించడం మొదలు పెడితే మీరు గొప్ప అపాయానికి గురికాగలరు. తనకు ఇష్టమైన పనిని గొప్ప మూర్ఖుడు కూడా పూర్తి చేయగలడు. కాని బుద్ధిమంతుడు మాత్రం తాను చేస్తున్న ప్రతి పనిని తనకు ఇష్టమైన పనిగా మార్చుకుంటాడు. స్నేహితుడు లేని జీవితం సాక్షి లేని మరణం లాంటిది. హేతువుతో కూడిన ఉత్సాహం నిజాయితీ అవుతుంది. నవ్వలేని వాడికి ప్రపంచమంతా పగలే చీకటిగా మారుతుంది. సంపదను కూడబెట్టడం తరచుగా అనారోగ్యానికి కారణం అవుతుంది. ధైర్యంతో పనులను చేపట్టేవారినే విజయలక్ష్మి వరిస్తుంది. జీవితపు శీతల సంధ్యాకాలంలో స్నేహితులు అతి గొప్ప స్నేహపు వెచ్చదనాన్ని ఇస్తారు. ఇతరుల సంక్షేమంలో ఆనందాన్ని పొందేవాడు మనుషుల చేత ఎన్నుకోబడిన విశిష్ట వ్యక్తి అవుతాడు. జీవించడం అన్నది ముఖ్యం కాదు, ఈ కొద్ది జీవితంలో మనం ఏమి చేశామన్నది ముఖ్యం. తమకు తామే సహాయాన్ని చేసుకునేవారికే దేవుడు సహాయపడతాడు. చెడు అలవాట్లు అన్నవి మెత్తటి పరుపులాంటిది. పరుపు నెక్కడం సులభమే కాని దాని నుండి కిందకు దిగడం కష్టం అయిన పని అవుతుంది. తమ కాలాన్ని దుర్వినియోగం చేసేవారు కాలం తక్కువగా ఉన్నదని ఎక్కువగా ఫిర్యాదు చేస్తారు. బాధ్యత తెలిసిన వ్యక్తి ఏనాడు ముందుగా నిద్రపోడు, అలాగే ఆలస్యంగా సైతం నిద్రలేవడు. మిత్రులకు పరస్పర విశ్వాసం ఉంటే చావు బ్రతుకులు ఆలోచించరు. మిక్కిలి ఒంటరిగా నిలబడే వాడే మిక్కిలి బలశాలి. ఇబ్బెన్. ఒకటిగా చేరడం ప్రారంభం, ఒకటిగా ఉండడం ప్రగతి, ఒకటిగా పనిచేయడం విజయం. పొరపాట్లను సరిదిద్దుకోవడం వివేకానికి గుర్తు.